హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చిన్నప్పుడు అన్నిటికన్నా బాగా మనం ఎంజాయ్ చేసిన డేస్ ఏంటి అంటేనే సమ్మర్ హాలిడేస్ కదండి. పెద్ద అయిన తర్వాత కూడా ఇదే సమ్మర్ హాలిడేస్ మాకు మళ్ళీ తిరిగి వచ్చినట్టే అనిపిస్తూ ఉంది. సో ఈ వీడియోలో మా పెద్దక్క అక్క కూతురు మా బుజ్జి పాప సమ్మర్ హాలిడేస్ కనేసి బెంగళూరు వచ్చేసారండి ఈ సంవత్సరము. పాప ఇంకా పెద్దదవుతూ అవుతూ వాళ్ళ నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ టు బెంగళూరు తగ్గిపోతూ ఉంది. కాబట్టి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంజాయ్ చేయాలి. కాబట్టి వస్తూనే ఇంకా నేను చిన్నక్క ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇంకా షాపింగ్ మొత్తం వీకెండ్స్ లోనే పెట్టుకోవాలి. అందుకనేసి ఇప్పుడు షాపింగ్ కోసం అనేసి చిక్పేట్ బయలుదేరేసాము. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా రోడ్డు మీద అయితే అసలు ట్రావెల్ చేయడం కష్టము. క్యాబ్ గానీను ట్రాఫిక్ ఉంటది కష్టం. కాబట్టి మెట్రోలో హ్యాపీగా ఇంకా ఏసీలో కూర్చొని రావచ్చు అనేసి మెట్రోలోనే చిక్పేట అయితే వచ్చేసాము. అక్క కొన్ని డ్రెస్సెస్ ఇవన్నీ చూడాలి అనింది. కొన్ని స్పెసిఫిక్ షాప్స్ అయితే మాకు తెలిసిండేదే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దాము అనేలాగా. ఇక్కడ చిక్పేటలో అయితే మొత్తం అన్ని దొరుకుతాయి. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కాస్త క్రౌడ్ ఉంటది, జనాలంటే పడదు, మధ్యలోకి అయితే వెళ్ళలేము, కాస్త ఇరిటేషన్ గా అనిపిస్తుంది అనే వాళ్ళకైతేను చిక్పేట్ షాపింగ్ ఖచ్చితంగా నేను సజెస్ట్ చెయ్యను. కానీ లేదు పర్లేదు కాస్త అడ్జస్ట్ చేసుకుంటాం, అన్ని చూస్తాము, హోల్సేల్ ప్రైస్ లో అన్ని దొరుకుతాయి, మంచిగా ఇది కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళైతే నేను ఖచ్చితంగా చిక్పేట్కి అయితే రావచ్చు. మేము రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. జతలో పాప ఉంది కాబట్టి నేను లంచ్ టైం ఇంకా ఎక్కువగా డిలే చేయకుండా ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాము అనేసి సుదర్శన్ పైన అయితే ఒక రెస్టారెంట్ ఉంది. సో వీళ్ళ టాప్ ఫ్లోర్ లో అయితే ఒక రెస్టారెంట్ ఉంది కాబట్టి నేను బెటర్ ప్లేస్ కాస్త హైజీన్ గా ఉంటది అని ఇక్కడికి వచ్చేసాము. ఎంటర్ అయిన వెంటనే చాలా అట్రాక్టివ్ గా మానిక్వీన్ కి అయితే ఈ లెహెంగా అయితే వేశారు. వెడ్డింగ్ లెహెంగా చాలా బాగా అనిపించింది కాబట్టి నేను వెడ్డింగ్ షాపింగ్ ఎవరైనా చేయాలి అని అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి కాస్త క్లోజ్అప్ షాట్ లోనే తీసాను. లెహెంగా కాస్ట్ ఏమో 15,000 అనమాట. చాలా బాగుంది. ఇంకా పైన లంచ్ కి అయితే వచ్చేసాము. లంచ్ ఫినిష్ చేసుకొని ఈ షాప్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ కుర్తా షాప్ అన్నమాట. ఇది మా రెగ్యులర్ షాప్ అనే చెప్పొచ్చు. ప్రైజెస్ కాస్త హోల్సేల్ ప్రైస్ కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను మెటీరియల్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంటది. అక్కకు కొన్ని కుర్తా సెట్స్ కావాలి అంటేనే చూడ్డానికి అయితే ఫస్ట్ ఈ షాప్ కే వచ్చేసాము. టైం గానీ కాస్త తక్కువ ఉంది కాబట్టి మేము అన్ని షాప్స్ వెళ్ళి ఒక్కొక్కటే చూసి ఇలాంటివి ఏం చేయలేదండి. పాప గాని జతలో ఉంది కాబట్టి ఏం కావాలో అవి మాత్రమే చూసాము. ఈ ఎల్లో కలర్ డ్రెస్ ఏమో చాలా బాగుంది. మంచి కలంకారీ ప్రింట్ అండ్ లెమన్ ఎల్లోకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇది అక్కకు గాని చాలా బాగా అనిపించింది. దీని ప్రైస్ ఏమో 2000. ఆ డ్రెస్ తో పాటు ఇంకొకటి ఏదైనా ఇలా ప్రింట్ ఇప్పుడైతే నేను మనకి ఇలా ఆలియా కట్ డ్రెస్సెస్ అన్ని వచ్చేస్తున్నాయి కదా, ఇది కాస్త ట్రెండింగ్ లో గానీ ఉంది అనేసి ఆలియా కట్ డ్రెస్సెస్ గానీ కొన్ని చూసాము. అక్కకైతే నేను రెడ్ కలర్ బాగా నచ్చింది. ఇంకా కొన్ని వేరే ఏదైనా రెగ్యులర్ యూసేజ్ చూద్దాము అనేసి అలానే చూస్తూ ఉండే. ఆలియా కట్ డ్రెస్ ఒకటి అండ్ ఆ లెమన్ ఎల్లో డ్రెస్ ఒకటైతే మేము తీసుకున్నాము. రెగ్యులర్ వేరుకు ఇంకా పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి ఇంకా ఇక్కడ చిన్న చిన్నగా ఇంటి దగ్గర అలా ఇలా వెళ్ళడానికి ఏదైనా డ్రెస్ సూట్ అవుతుందా అని కొన్ని చూసాము. ఇంకా వేరేదిను అంతగా తనకు నచ్చలేదు కాబట్టి ఇక్కడేమో ఒక 2 కుర్తీ సెట్స్ ఆలియా కట్ డ్రెస్ ఒకటి కుర్తీ కాదు మొత్తం సెట్ అన్నమాట. విత్ దుపట్టా అయితే వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటది. 2000 and 2500 ఇస్ వర్త్ ద ప్రైస్ అనిపిస్తుంది. ఒకసారి మనం కొనుక్కున్నా కానీ చాలా సార్లు యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ బాగుంటే ఒక 3-4 టైమ్స్ ఉతికేటప్పటికే ఇంకా బట్ట వెళ్ళిపోతే అయితేను అది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. సో ఇలాంటివి అయితే మనము కొద్ది రోజులు బయటకు వేసుకొని మళ్ళీ లోపల ఇంట్లో వేసుకోవడానికైనా మనకి యూజ్ అవుతుంది.
ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ అయిన తర్వాత ఇక్కడ రాజా మార్కెట్ కి అయితే వచ్చేసాము. రాజా మార్కెట్ లో మనకు ఈ జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ అన్ని చాలా బాగా దొరుకుతాయి. మనమే కస్టమైజ్ చేసుకొని జ్యువెలరీ మనము లైక్ పెండెంట్ గానీ ఇలా బీడ్స్ కానీ ఇవన్నీ తీసుకొని బయట లైక్ మనమే కుట్టించుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలో అలా పోనిచ్చిస్తారు బేసిక్ గా. ఇంకా ఇప్పుడైతే నేను ఈ బీడ్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్ లో జరుగుతుంది కాబట్టి మా దగ్గర కానీ కొన్ని ఐడియాస్ ఉండిందనమాట నా దగ్గర, అక్క వాళ్ళ దగ్గర. కాబట్టి నేను దానికోసం అనేసి కొద్దిగా బీడ్స్ తీసుకొని మనం డిజైన్ చేసుకుందాము అనే ఒక ఐడియాతో అయితే షాప్కి వచ్చేసాము. కొన్ని అయితే చాలా బాగా నచ్చింది. అక్క దగ్గర కానీ ఆల్రెడీ కొన్ని పూసలు ఇంట్లో ఉండిందనమాట, దాన్ని కానీ తెచ్చుకున్నాము. మంచిగా పోనిచ్చుకుంటే గానీ చాలా బాగా అనిపించింది. మనకు చిన్న చిన్న స్మాల్ ఫంక్షన్స్ కానీ ఇలాంటి దాని కానీ చాలా బాగుంటది. ఇక్కడ 150-200 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద డిజైన్ వాళ్ళు ఈచ్ చైన్ కానీ హారము ఇలా దానికైతే నేను ప్రైసింగ్ అయితే ఫిక్స్ చేస్తారు. మనం అక్కడే ఉండి వెంటనే వాళ్ళ దగ్గర మనం పోనిచ్చుకొని అయితే వచ్చేసేయచ్చండి ఇలాగనమాట. సో బీడ్స్ ఇలా గోల్డ్ లో కానీ ఇంకా సిల్వర్ బీడ్స్ ఇంకా ఇలా మనకు పర్ల్స్ ఏముంటాయో అన్ని ఏదైనా మనకు నచ్చిన డిజైన్స్ లో అయితే మనం పేర్ చేసుకొని వీళ్ళ దగ్గర అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మాకు మేము తెచ్చుకున్న కొన్ని పూసలు అండ్ కొన్ని కొనుక్కున్నవి అయితేను ఇక్కడైతే మేము రెడీ చేసేసుకున్నాము. ఇక ఇవన్నీ అయ్యేటప్పటికు మా బుజ్జి పాపకు బోర్ వేసేసింది. ఇంకా నాకు పిన్ని ఏమన్నా కావాలి అంటూ ఉంటేను ఇంకా ఏదైనా బ్యాగ్ లాగా ఏదైనా కొందాము అనేసి ఈ బ్యూటిఫుల్ చిన్న కుట్టి షాప్ కి అయితే వచ్చేసాము. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సరే బ్యాగ్ తీసేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి ఈ పింక్ కలర్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా పాపలకు పింక్ కలర్ అంటే ఇంకా చెప్పే అవసరమే లేదు, ఏదైనా ఇంకా నాకు పింక్ లోనే కావాలి అంటారు. కాబట్టి ఆ పింక్ బ్యాగ్ అయితేను తీసుకున్నాను. పాపకి ఇష్టమైందో లేదో కానీ పాప కన్నా నా బాగా నచ్చింది అనమాట బ్యాగ్. కాబట్టి తనకు అది తీసిచ్చేసి కాసేపు ఒక 15-20 minutes తనకు అలా కాస్త దాంతో బ్యాగ్ తో అయితే టైం పాస్ అయ్యిందండి. ఈ రోజుకైతే ఇదే వీడియోనండి. మరి చాలా డీటెయిలింగ్ కవరేజ్ అయితే ఈ వీడియోలో చేయలేకపోయాము. పాప కానీ ఉండింది అండ్ ఎండలు అయితే సివియర్గా ఉండే. సో టైం కానీ చాలా తక్కువ ఉండింది. తక్కువ టైంలో అక్కకి ఏది కావాలో అవన్నీ కొనుక్కొని అయితే వచ్చేసాము. ఈ వీడియో బేసిక్గా చిక్పేట్ షాపింగ్ ఎలా ఉంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం అంతే షూట్ చేశాను. ఇంకోసారి చిక్పేట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డీటెయిలింగ్ వీడియో అయితే పెట్టేస్తాను. ఇవాళకైతే ఇంకా ఇదేనండి. ఇంకో మంచి వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.